अवतार मेहर बाबा की जय. ద జాయస్ పాత్. మనం ప్రతిరోజు హెదర్ నాడిల్ రాసినటువంటి మనీజా ఇరానీ యొక్క జీవిత విశేషాలని చదువుకుంటూ ఉన్నాము. నిన్నటి రోజున మనము బాబా మండలి హాల్లో ఉండగా మణిని పిలవడం జరిగింది. మణి వచ్చి ఏమిటి కావాలి బాబాకి అని వెయిట్ చేస్తూ ఉంది. బాబా చూడు చూడు అని ఆయనకు అత్యంత ప్రియమైనటువంటి పీటర్ అనే కుక్క నిద్రపోతూ ఉండడం గురించి చూపిస్తున్నారు. బాబా సైగలతో కళ్ళలో మెరుపుతో చూడు చూడు అన్నారు. మణి చూసింది. అందరూ ముసిముసిగా నవ్వుకుంటున్నారు. బాబాకేం కావాలో మణికి అర్థం కాలేదు. పీటర్ని దూరంగా తీసుకెళ్ళమంటారా బాబా అని అడిగింది. బాబా లేదు లేదు, అలాగే ఉండని, చూడు ఇక్కడ ఇరిచి ఉత్తరాలు చదువుతున్నాడు, ఇక్కడేమో పీటర్ హాయిగా నిద్రపోతూ గురక పెడుతున్నాడు, ఉండని, ఇక వెళ్ళు అన్నారు. 2-3 రోజులు అయిపోయింది. మళ్ళీ అలాగే అదే సమయంలో మణి కోసం గంట వాయించారు. వెంటనే మణి హాల్లోకి పరిగెత్తింది. ఈసారి ఫ్రాన్సిస్ చదవడం చూసింది. బాబాకేదో చదివి వినిపిస్తున్నాడు. ఆయన రాసినటువంటి ఇండస్ట్రైసింగో లేదా స్టే విత్ గాడ్, ఇలా ఆయన రాసినటువంటి పుస్తకంలో ఉన్నటువంటి అందమైన గజల్స్ని వినిపిస్తున్నారు. పీటర్ అలాగే నిద్రలో గురక పెడుతూ ఉన్నాడు. బాబా అంటారు, చూడు పీటర్ని. అందరూ చూశారు, కానీ ఈసారి గురక పెట్టడం లేదు. గాఢ నిద్రలో ఉన్నాడు. ఇక్కడ డూ అంటే ఈ రోజుల్లో మనకి ఇండియాలో నాకు తెలీదు గానీ, ఫారిన్ కంట్రీస్‌లో ఆడ, మగ కుక్కల్ని విడమర్చి ఇప్పుడు మన మనుషుల్లో ఎలాగైతే పిలుస్తామో డూ అని, ది అని, స్త్రీ అయితే ది అని, ఇలా అక్కడ కుక్కల్ని కూడా పిలవడం సర్వసాధారణం. మనకిప్పుడు ఇండియాలో కూడా అదే ట్రెండ్ మొదలైందనుకోండి. చూడు చూడు ఎలా గురక పెడుతున్నాడో, ఎలా నిద్రపోతూ ఉన్నాడు అని బాబా చూపిస్తున్నారు. కానీ గాఢ నిద్రలో ఉన్నాడు, కలగంటున్నట్లుగా కనిపిస్తున్నాడు. ఎందుకు అంటే వాడి కాళ్ళు వేగంగా, అంటే చిన్న పిల్లలు 3 నెలలు వయసులో ఉన్నటువంటి పిల్లలు సైకిల్ తొక్కుతున్నట్టు అదే పనిగా కాళ్ళు ఆడిస్తూ ఉంటారు. ఇంక వేరే ఎక్సర్సైజ్ ఉండదు. అదే వాళ్ళకి ఎక్సర్సైజ్ మెళుకువ ఉన్నంతసేపు. అలా ఈ పీటర్ కూడా కాళ్ళను విపరీతంగా కదిలిస్తోందిట. అలాగే దాని యొక్క చెయ్య కూడా విసిరినట్లుగా చేస్తోంది. అది చాలా ఎక్సైట్ అయినప్పుడు, ఉత్సాహం శృతి మించినప్పుడు కీచుగా అరవడం అనేది సాధారణం. అంటే మణికి కూడా తెలుసు. అది సన్నంగా మూలుగుతున్నట్లుగా కూడా కనిపిస్తోంది. నిజానికి అతడు, ఈ పీటర్, ఏ ఉడతనో తరుగుతుంటేనో, లేతే ఏదైనా చిన్న జంతువును తరుగుతుంటేనో ఇలా కీచుగా సౌండు చేస్తూ ఉంటాడు. దాన్ని చూసేటప్పటికి ఆహ్, దాని చెవులు, అంటే ఇది ఒక స్పానియల్, కాకర్ స్పానియల్ జాతికి చెందిన కుక్క. నిండా బొచ్చుంటుంది. అందులో ముఖ్యంగా ఈ పీటర్‌కి నల్లటి జుట్టు, పొడవైనటువంటి జుట్టు, శరీరం అంతా ఉంటుంది. దాని చెవులు పొడవుగా ఉంటాయి. అవి కళ్ళ మీద పడున్నాయి. ఆహ్, కళ్ళ మీద, అంటే కళ్ళని కప్పేసి ఉన్నాయి చెవులు. మణి దానికేసి చూస్తోంది. బాబా ఇంకా అందరిని చూడు చూడండి, చూడండి అంటూ చూపిస్తున్నారు. పీటర్ ఇంకా ఆ శబ్దాలు చేస్తూనే ఉన్నాడు. కాళ్ళు మిషన్‌లా కదుపుతూ ఉన్నాడు. బాబా అంటున్నారు, వాడికి వేగంగా పరిగెడుతున్నట్లుగా వాడు భావిస్తున్నాడు. ఏదో క్రూర జంతువునేదో తరుముతున్నట్లో, లేదా ఆ క్రూర జంతువు తననే తరుముతున్నట్లో భావిస్తున్నాడు. కొండల మీద ఎక్కినట్లు, పర్వతాలను దాటినట్లు, ఎడారులు దాటుతున్నట్లు భావిస్తున్నాడు. అయినా వాడేమీ చేయటం లేదు.
ఇదంతా వాడి భావన. నా పాదాల దగ్గర క్షేమంగా నిద్రపోతున్నాడు. ఇదంతా కలలో చేస్తున్నాడు. తానే అన్నీ చేస్తున్నట్లుగా తరుముతున్నట్లు, లేదా వాడు భయపడుతున్నట్లు, ఇలా అనేక భావాలను వ్యక్తం చేస్తున్నాడు. నిజానికి వాడు చేసేదేమిటి? హాయిగా నిద్రపోతున్నాడు బాబా పాదాల వద్ద. అయినా ఏదో జరిగిపోతున్నట్లు, ఏదో జంతువు తరుముతున్నట్లు, ఇలా ఎక్కడికో పరిగెడుతున్నట్లు ఇలా భావిస్తున్నాడు. నిజానికి వాడు నా పాదాల దగ్గర క్షేమంగా నిద్రపోతున్నాడు. ఇదంతా కేవలం కల అని వాళ్ళందరికీ చెప్పారు. బాబా మణిని పంపించేశారు. ఆ క్షణంలో మణికి బాబా చెప్పినదంతా కూడా ఏదో బాబా తమాషాగా, హాస్యంగా చెప్తున్నారు అని అనుకుంది. కానీ బాబా చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుని మండలి హాల్‌లో బాబా ప్రేమికులకు చెప్పేటప్పుడు మాత్రం నిజమే, ఇందులో ఒక పెద్ద ఆహ్, సందేశం ఉంది అని భావించింది. ఆయన ఆ సందర్భంలో మంచి అద్భుతమైన ప్రవచనం ఇచ్చారు అని ఆమెకు అనిపించింది. ఆవిడ అంటోంది, "మనం కూడా కలలు కంటాం. అది అంతా నిజమని భావిస్తాం. కానీ మనం ఎప్పుడూ క్షేమంగా ఆయన పాదాల వద్ద హాయిగా ఉన్నామని గుర్తుంచుకోవాలి. మనం సురక్షితంగా ఉన్నాము అందువలననే ఆయన మనకు చింతించకండి. మీరు ఏమీ అయిపోవటం లేదు. మీకేమీ జరగటం లేదు. ఇదంతా మీ భావన. నా దగ్గర హాయిగా ఉన్నారు మీరు" అంటూ ఆయన ఎప్పుడూ చింతించకండి, డోంట్ వర్రీ, బీ హ్యాపీ అనడం అనేది అందుకే చెప్తూ ఉంటారు. అది ఒక డాక్టర్‌గా ఇచ్చిన సలహా కాదు. అలాగే తల్లిదండ్రులు చేసేటటువంటి ఓదార్పు కూడా కాదు. ఆయన అనంత జ్ఞానంతో సర్వజ్ఞుడైనందువలన మనల్ని చింతించాల్సిన పని లేదు అని ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఆయన పీటర్ కలలోకి వెళ్ళి ఒకవేళ సపోజ్ దాని కలలోకి వెళ్ళి, "పీటర్ భయపడకు, భయపడాల్సిందేమీ లేదు. ఏమీ జరగటం లేదు" అని చెప్పారు అనుకుందాం. కానీ వాడికి మాత్రం అది కలలాగే కల అంటే ఆ కలలో నిజంగా వాడు అన్ని ఫీట్లు చేస్తున్నట్లుగా భావిస్తాడు కాబట్టి అది కల అని అనిపించదు. నిజంగా జరుగుతున్నటువంటి భావన అతనికి కలుగుతుంది. కానీ మెళుకువ వచ్చేసరికి అప్పుడు నిజమే, నేను కలగన్నాను అని భావిస్తాడు. బాబా పాదాల ముందు రక్షణలో ఉన్నట్లుగా అప్పుడు తెలుస్తుంది వాడికి అంటూ చెప్తోంది. నిజానికి ఇది మనందరికీ కూడా వర్తించేటటువంటి సందేశం. మనము హాయిగా కలలో బాబా సాం సహవాస్‌కి వచ్చినటువంటి వాళ్ళందరికీ బాబా ఈ సందేశం చెప్పి బాబాయే చెప్పారట. ఏమని అంటే, "మీరు కలగంటున్నారు అని అన్నా కూడా, ఏంటి బాబా కలేమిటి? మేమంతా మెహరాబాదొచ్చాము. హాయిగా నీ ముందు కూర్చున్నాము. నువ్వు పెట్టే భోజనం చేస్తున్నాము. హాయిగా నీ ప్రవచనాలు వింటున్నాము" అని మీరు అనుకోవచ్చు. కానీ ఇదంతా ఒక పెద్ద కల. ఇదంతా నిజానికి శూన్యం. ఏమీ లేదు. మీ యాక్షన్ కానీ, మీ ఎమోషన్స్ కానీ ఏదీ కూడా నిజం కాదు. అందువల్లనే మీరు నా దగ్గర హాయిగా ఉన్నారు. దేని గురించి చింతించవలసిన పని లేదు అని అందుకని చెప్తూ ఉంటాను అని కూడా బాబా ఆ సహవాస్‌కొచ్చినటువంటి ప్రేమికులకు చెప్తూ ఉండేవారు. కాబట్టి మనము నిజాన్ని గ్రహించలేక, మనం నిత్య జీవితంలో చేసే పనులన్నీ కూడా నిజంగా జరుగుతున్నాయి అని భావిస్తూ, ప్రతిదాన్ని సీరియస్‌గా తీసుకుంటూ, ప్రతి విషయాన్ని మనము మనసుకి, హృదయానికి పట్టించుకుంటూ, దాన్ని నిజంగా ఫీలవుతూ ఉంటాం. కానీ అందుకనే బాబా డోంట్ వర్రీ బీ హ్యాపీ అని మా బాబా సందేశం మనం కనుక అర్థం చేసుకున్నట్లయితే నిజానికి అక్కడ చింతించవలసిన పని లేదు అనేది అర్థమవుతుంది. ఎందుకు అంటే ఆయన సంరక్షణలో మనమంతా కూడా నిజంగానే ఉన్నాం. కానీ మనకది తెలియటం లేదు. ఈ మాయే నిజంగా నిజమైనటువంటి భావనగా ఇదంతా నిజంగా జరుగుతున్నట్లుగా కూడా మనం భావిస్తూ ఉంటాం. మణి చెప్తోంది. మొదటి నుండి పీటర్ బాబా సన్నిధిలో హాయిగా, క్షేమంగా పెరిగాడు.
చిన్న పప్పిగా ఉన్నప్పుడు స్త్రీ మండలి వద్దకు వచ్చాడు. 1, 2 సార్లు బాబా గాడి మీద కూర్చుని ఉండగా, మణి చదువుతూ ఉండేది. ఆ సమయంలో గాడి దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా పాకుతూ బాబా మీదకు ఎక్కి, బాబా ఒడిలో హాయిగా నిద్రపోయేవాడట. బాగా చిన్న వయసులో ఉండగా. అది దాని అదృష్టము అని మణి చెప్తోంది. మరో విషయాన్ని ప్రస్తావిస్తోంది మణి. మణిని బాబా అనేక పనులకు నియోగించేవారు. హాల్లోకి పిలుస్తూ ఈ పని చెయ్యి, ఆ పని చెయ్యి అంటూ అనేక లెటర్స్ టైప్ చేయమని, అలాగే అనేక పనులు చేయమని కూడా చెప్తూ ఉండేవారు. అందులో ఫోటోలను పాశ్చాత్యులకు పంపించడం అనే పని ఒకటి. మణి బాబా ఫోటోలున్న ప్యాకెట్స్ తీసుకువచ్చి ఒక్కొక్కటిగా ఆయన స్పృశింపచేసి, ఆయన సూచించిన విధంగా అమెరికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, యూరప్ దేశాల ప్రేమికులకు పంపిస్తూ ఉండేది. ఆ రోజుల్లో పాశ్చాత్య ప్రేమికులు బాబా ఫోటోలను ఆర్డర్ చేసేవారు. పూనాలో బాబా సోదరుడు నిజానికి బెహ్రమ్మే బాబాకు అనేక ఫోటోలు తీసినట్లుగా లార్డ్ మెహర్‌లో చెప్పబడింది. అందువలన ఈ బాబా ఫోటోలను ఎన్నో తీసేవాడు. కాబట్టి పాశ్చాత్యులందరూ కూడా బెహరంకి ఉత్తరాలు వ్రాసి, ఫలానా సైజులో కావాలి, ఫలానా బాబా ఫోటో కావాలి అన్నప్పుడు అతడు ఆహ్, బాబా ఇంట్లో ఒక చిన్న డార్క్ రూమ్ ఉండేదట. అది చాలా కిక్కిరిసిపోయి ఉక్కపోస్తూ ఉండేది. అయినా అతడు చాలా కష్టపడి అందులో ఆ రోజుల్లో ఫోటోలు తీయడం అంటే ఒక కెమెరాతో తీయాల్సి ఉండేది. మనకందరికీ తెలుసు. ఇప్పుడంటే మనం సెల్ ఫోన్‌లు వాడి దాంట్లో ఉన్న కెమెరా క్లిక్ చేస్తే ఎన్నో ఫోటోలు వచ్చేస్తూ ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో అలా కాదు. అన్నీ కెమెరాతో తీసి వాటిని డెవలప్ చేసి, ప్రింట్ చేసి, మళ్ళా ఫ్రేములు కట్టించి పంపించడం అనేది జరిగేది. అలా బాబా సోదరుడైనటువంటి బెహ్రం వాళ్ళు ఆర్డర్ చేసినటువంటి ఫోటోలన్నీ కూడా డార్క్ రూమ్‌లో డెవలప్ చేసి మణికి పంపించేవాడు. ప్రతి ఫోటోని బాబా స్పృశించాక మణి వాళ్ళకు ఎవరెవరు ఏ ఫోటోలని అడిగారో వాళ్ళకి పంపించేది. వారు ఆ ఫోటోలన్నీ కూడా రిసీవ్ చేసుకున్న తర్వాత వాళ్ళకి నచ్చినటువంటి స్నేహితులకు పంచేవారు. మొదట అంటే తొలి రోజుల్లో మణి అమెరికాలో ఉన్న బెరిల్ విలియమ్స్‌కి పంపించేది. ఆమె మరణించిన తర్వాత వేరే బాబా ప్రేమికులకు పంపుతూ ఉండేది. ఆమె మణికి ఉత్తరంలో ఫలానా వ్యక్తి బాబా ఫోటోని ఫలానా సైజ్ కావాలి అన్నాడు అంటూ ఆవిడ కూడా ఉత్తరాలు వ్రాస్తూ ఉండేది. దాని ప్రకారం బెహ్రం తయారు చేసేవాడు. తర్వాత బాబా ఆ ఫోటోలను చూపించమనేవారు. వాటిని ఆయన తాకేవారు. మనం మామూలుగా హ్మ్. అంటే చాలా లైట్‌గా తీసుకుంటాం ఏదైనా విషయాన్ని. అలా మామూలుగానే ఆలోచిస్తూ ఉంటాం. బాబా ఏదో చేస్తూ ఉండేవారు. దానికి నిజానికి ప్రతి పనికి అంటే బాబా చేసిన ఒక సైగ కానీ, ఒక చేతులు కదలిక కానీ, లేదా వేళ్ళ యొక్క కదలిక కానీ, ఆయన చేసిన దానికి ఏదో ఒక ప్రయోజనం ఉండి తీరుతుంది. అంటే దానికి విశ్వాత్మకమైనటువంటి ప్రభావం ఉంటుంది. ఎన్నడూ చూడని విధంగా కూడా కనిపిస్తుంది. బాబా స్పృశించిన ఫోటోల ద్వారా పెంపొందింపబడినటువంటి సంబంధం ఎలాంటిదో చూడండి. ఆయన ప్రేమికులు ఆ సమయంలో బాబాని కలవలేకపోవచ్చు. బాబా కొన్ని సార్లు మాత్రమే అమెరికా దేశాన్ని పర్యటించారు. అలాగే యూరప్ కూడా పర్యటించారు. తిరిగి వచ్చేసారు. ఒక లిమిటెడ్ టైమ్‌లో ఆ ప్రదేశాలన్నీ చుట్టి తన వాళ్ళందరికీ కూడా దర్శనమిచ్చి, ఆలింగనమిచ్చి, ముద్దులిచ్చి ఆయన సమయం అయిపోయాక వెనక్కి తిరిగి వచ్చేసేవారు. కానీ ప్రతిరోజు వాళ్ళకి బాబా దర్శనం అనేది ఎలా కలుగుతుంది? మణి రాసినటువంటి ఉత్తరాల ద్వారా, అలాగే బెహరం డెవలప్ చేసి, ప్రింట్ చేసి పంపించినటువంటి ఈ ఫోటోల ద్వారా బాబా వాళ్ళతో తన సంబంధాన్ని పటిష్టం చేసుకున్నట్లుగా కనిపిస్తుంది. ఈ రకంగా వాళ్ళతో ఆ సంబంధాన్ని
నెరపేవారు బాబా. ఫోటోలు మణి దగ్గర నుంచి వచ్చాక అవకాశం దొరికిన వెంటనే అంటే బెహరం మణి దగ్గరికి ఆ ఫోటోలని డెవలప్ చేసి పంపించిన తర్వాత ఏ అవకాశం వచ్చినా మణి వెంటనే బాబా హాల్‌లో కూర్చుని ఉండగా ఆయన దగ్గరికి వెళ్ళి నిలబడేది. బాబా మణి వైపు చూసి "ఏమిటది?" అని అడిగేవారు. మణి ఫోటోలు అని చెప్పేది. "తీసుకురా అయితే" అని సైగ చేసేవారు. ఆయన ముందుకు వెళ్ళి ఒక్కొక్క ఫోటోను తీసి, ఆ ఫోటో పంపాల్సినటువంటి వ్యక్తి పేరు చదివేది మణి. బాబా ఆ ఫోటోని తీసుకుని, పట్టుకుని, దాని వైపు చూసి, అప్పుడు ఇచ్చేవారు. కొన్నిసార్లు తన ఫోటోను తీసుకుని పురుష మండలి వారికి చూపిస్తూ, "చూసారా? ఈ ఫోటోలో నేనెంత బాగున్నానో! ఇరిచి బావు, ఫ్రాన్సిస్ చూడండి. బాగుంది కదా! నీకు నచ్చిందా?" అని బాబా అడుగుతూ ఉండేవారు. వాళ్ళు "నిజమే బాబా! చాలా అందంగా ఉన్నారు. చాలా బావుంది ఫోటో" అని వాళ్ళు కూడా చెప్పేవారు. ఒకసారి ఆ ఫోటోలలో బాబాజాన్ ఫోటో వచ్చిందట. బాబాజాన్ పట్ల బాబాకు గల ప్రేమ అనేది మణికి బాగా తెలుసు. ఆ ఫోటో ఆ ఫోటో తీసుకుని బాబా దానికి ప్రణమిల్లారు. అంటే ఏమిటి? ఆ ఫోటోలలో ఉండేటటువంటి దైవత్వానికి ప్రణమిల్లుతున్నారు బాబా. అలాగే బాబా తన ఫోటోకి కూడా ప్రణమిల్లుతూ ఉండేవారు. దీనికి మణి మొదలైన వాళ్ళు ఎప్పుడూ ఆశ్చర్యపోలేదు. ఎందుకు అంటే బాబా ఎలాంటి అంటే నిజానికి దైవీ మానవుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడో ఆ విధంగా బాబా ప్రవర్తన ఉండేది. 1960 దశకంలో అంటే చివరి సంవత్సరాలలో బాబా ఆరోగ్యం బాగా లేనప్పుడు ఆయన ఎంతో శ్రమతో ఆ ప్రాపంచిక భారాన్ని మోస్తూ ఈ విశ్వ కార్యంలో నిమగ్నమై ఉన్న సమయంలో మణి చాలా ఆహ్, బాధపడేది. అయ్యో! ఈ సమయంలో బాబాకు ఈ పని చెప్పాలా అని కొంచెం సంశయించేది. ఒకరోజు ఆయన హాల్‌లో మండలి వారితో కూర్చొని ఉన్నారు. ఆరోగ్యం బాగోలేదు. మణి ఈ తనకు వచ్చినటువంటి అందమైన ఫోటోలతో అక్కడికి వచ్చింది. ఆయన పరిస్థితి చూసి వాటిని తాకించి మరింతగా ఆయనను శ్రమ పెట్టడం ఆమెకు ఇష్టం లేదు. అలా చెయ్యడం ఆమెకు మనసు రాలేదు. అంతలోనే ఆయన ఆమె వైపు చూసి రమ్మన్నారు. ఆమె గ్రహించి దగ్గరకు వెళ్ళింది. ఏదో అంటే బాబా చేసేటటువంటి పని ఎప్పుడు వేలెత్తి చూపించేవారు కాదు మండలి వారు. ఎందుకు అంటే ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించే ఉంటుంది ఆయన పని అని వాళ్ళకి తెలుసు. మణి లోపలికి ప్రవేశించగానే ఏమిటి అని అడగడము, అలాగే "పర్వాలేదు బాబా ఈ ఫోటోల్ని తర్వాత పంపించవచ్చు" అని మణి చెప్పినా, "పర్వాలేదు తీసుకురా" అని చెప్పారు. మణి తన చేతిలోని పెట్టె మూత తెరిచింది. బాబా తన చేతిని పై ఫోటో మీద పెట్టి దానిని స్పృశించారు. మణి వెనక్కి తిరిగింది. హాల్‌లోకి సగం దూరం వెళ్ళాక ఒక ఆలోచన వచ్చింది. మరి బాబా పై ఫోటోని మాత్రమే తాకారు. మరి మిగిలిన ఫోటో మాటేమిటి? అని వెనక్కి తిరిగి వచ్చి బాబా వద్దకు వచ్చి, "బాబా మరి నేను వాళ్ళందరికీ ఉత్తరాలు వ్రాస్తూ అన్ని ఫోటోలను తాకారు అని వ్రాయమంటారా?" అని అడిగింది. సర్వసాధారణంగా ఆమె పాశ్చాత్యులకు బాబా స్పృశించినటువంటి ఫోటో ఇది అని ఉత్తరాలు వ్రాస్తూ ఉండేది. బాబా "ఏమిటి నీ సంశయం ఏమిటి?" అని చూశారు. అప్పుడు మణి అంటుంది, "బాబా మీరు పైనున్న ఫోటోను మాత్రమే తాకినప్పటికీ అన్ని ఫోటోలను తాకారు అని వ్రాస్తే పర్వాలేదా?" అని అడిగింది. బాబా మణి వైపు చాలా గట్టిగా తల ఆడిస్తూ చూశారు. "అవును" అని ఆమెను వెనక్కి పిలిచారు. ఆమె ఆ పెట్టెను బాబాకు ఇచ్చింది. అప్పుడు ఆయన చెప్పిన విషయం ఎప్పటికీ మణి మర్చిపోలేదట. బాబా అంటున్నారు, "నేను ఫోటోల గుట్టను అంటే ఫోటోలన్నీ కూడా ఒక గుట్టగా పోస్తే ఒక వేలితో
ఆ ఫోటోల గుట్టను తాకితే అన్ని ఫోటోలను తాకినట్లే. అంతేకాకుండా వాటి కింద ఉన్నటువంటి నేలను కూడా తాకినట్లే. ఫోటోల మధ్యలో ఉండేటటువంటి ప్రదేశాన్ని కూడా తాకినట్లే. నేల కింది ప్రదేశాన్ని కూడా తాకినట్లే అని ఖచ్చితంగా చెప్పారు. అంటే బ్ర బహుశా మణి చెప్తోంది. ప్రపంచం అటువైపుకి అంటే హ్మ్. అమెరికా వైపుకి కూడా ఆయన స్పర్శ వెళ్ళింది అని చెప్తోంది. మనకు అతీతమైనటువంటి అంచులను తాకినట్లుగా అర్థమైంది. అప్పుడు ఆమెకు కలిగిన అనుభూతి మహిమాన్వితంగా తోచిందట. ఆయన ఒకే ఒక వేలు అన్నింటినీ పవిత్రం చేస్తుంది. ఆయన కరుణ, అనుగ్రహము, ఆయన ప్రేమ అవధులు లేనివి. అంతటను తాకుతుంది. మనం మనకున్నటువంటి చీమల కళ్ళల్లాంటి కళ్ళతో పైపైనే మనం చూస్తూ ఉంటాం. అంటే మనకున్నటువంటి ఈ భౌతిక ప్రపంచాన్ని చూసేటటువంటి ఈ కళ్ళతో ఆయన ఆయనకు ఆయన ఆయనను చూడలేము. ఆయన చేసే పని యొక్క ప్రభావాన్ని కూడా మనం చూడలేం. అదే విధంగా బాబా మెర్టిల్ బీచ్‌లో సముద్రంలో ఆయన పాదాలు ముంచినప్పుడు, లేక జబల్పూర్‌లో నదిలో ఆయన చేతులు ముంచినప్పుడు, బొంబాయి దగ్గర బ్యాక్ వాటర్స్‌లో బాబా మునిగిపోయినప్పుడు, మొత్తం ఈ ప్రపంచాన్నంతటినీ స్పృశించినట్లే. ఆయన అనుగ్రహం ఎప్పటికీ పరిమితం కాదు. హద్దులు లేనిది, అపరిమితం. అన్నింటినీ తాకుతుంది అని మణి గ్రహించి ఆ విషయాలన్నీ కూడా బాబా ప్రేమికులతో పంచుకుంది. మణి మరో సంఘటన చెప్తూ ఉండేదట. బాబా స్పర్శ గురించి తమాషా సంఘటన. 1934వ సంవత్సరంలో బాబా స్విట్జర్లాండ్‌లో ఉన్నటువంటి ఫాలెన్ ఫ్లూ అనే పర్వతం మీద ఏకాంతవాసం చేశారు. అప్పుడు తీసిన ఫోటో మ్యాక్స్ అనేటటువంటి ప్రేమికుడు 2x2 అంటే చిన్న సైజు ఆ ఫోటోని బాబాకి పంపించాడు. మ్యాక్స్ మణికి ఉత్తరం రాస్తూ, "ఈ ఫోటోని బాబాకి చూపించు. చూపించి, బాబా ఈ పర్వతం మీద సరిగ్గా ఎక్కడున్నారో, అంటే ఎక్కడ కూర్చున్నారో అడిగి నాకు చెప్పగలవా?" అంటూ మణికి ఉత్తరం రాసాడట ఆ మ్యాక్స్ అనే ఆయన. అంటే చిన్న ఫోటో పంపించాడాయన బాబా కోసం. ఆ ఫాలెన్ ఫ్లూ అనేటటువంటి పర్వతాన్ని ఫోటో తీసి పంపించాడు. ఆ ఫోటో మీద అంటే 1934వ సంవత్సరం బాబా స్విట్జర్లాండ్ వెళ్ళినప్పుడు అక్కడ కూర్చుని, ఆ పర్వతం మీద కూర్చుని ఏకాంతవాసం చేశారు. ఇదంతా మనకి లార్డ్ మెహర్‌లో చదువుకోవచ్చు. అంతేకాకుండా మండలి వాళ్ళందరినీ కూడా 100 గజాల దూరంలో ఉండమన్నారు. ఆయన ఒక్కళ్ళే ఆ ప్రదేశానికి వెళ్ళి, ఆయన నిలువు నిలువుగా మొత్తం కప్పేసుకుని ఆయన కార్యక్రమాన్ని చేశారు. ఆ ఫోటోని ఇప్పుడు బాబాకి పంపించి, "ఆ ఫోటోలో ఈ బాబా ఎక్కడ కూర్చున్నారో అడిగి చెప్పగలవా?" అంటూ మనకి ఉత్తరం రాశాడు. ఇలాంటి విషయాలన్నీ ఉత్తరాల ద్వారానే అడిగి తెలుసుకునేవారు. ఈ రోజుల్లో వాట్సాప్‌లు లేదా ఫోన్‌లు ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో బాబా ప్రేమికులందరూ కూడా ఏ సందేహం వచ్చినా, వాళ్ళు బాబాని ఏం అడగవలసి వచ్చినా అన్నీ కూడా ఉత్తరాల ద్వారా లేదా కేబుల్స్ ద్వారా పంపించేవారు. స్త్రీ మండలి వారంతా ఉదయం మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి డైనింగ్ టేబుల్ దగ్గర బాబాతో పాటు కూర్చుంటారు. బాబా ఆ రోజు టీ తాగడం పూర్తయింది. మెహరా బాబా కుర్చీ వెనక నిలబడి ఆయన జుట్టు దువ్వే ప్రయత్నం చేస్తోంది. ఆ ఆమె ఎంతో సున్నితంగా ప్రతి వెంట్రుక అంటే ప్రతి వెంట్రుక పట్ల ఆమె జాగ్రత్త తీసుకునేదట. ఆసక్తిగా పరిశీలిస్తూ జాగ్రత్తగా ఆయనకు జుట్టు దువ్వేది. మణి ఉత్తరాలు తెరిచి అందులో ఆసక్తి కలిగినటువంటివి, అందులో ముఖ్యమైనటువంటివి ముందర చదివి వినిపించేది. ఆ రోజు అందులో మ్యాక్స్ వ్రాసినటువంటి ఉత్తరం ఉంది. మణి, "బాబా, ఫాలెన్ ఫ్లూ పర్వతం మీద మీరు ఏకాంతంలో ఎక్కడ కూర్చున్నారో మ్యాక్స్ తెలుసుకోవాలనుకుంటున్నాడు" అంటూ చెప్పింది.
బాబా అతని అభ్యర్థనను మన్నించినట్లుగా కనిపించారు. బాబా మణి చూపించినటువంటి ఆ పర్వతం ఫోటో తీసి పంపించాడు కదా! ఆ ఫోటోని బాబాకు చూపించింది. ఆ ఫోటోని చూసి ఆ ఫోటోయే చిన్న సైజ్ ఫోటో. ఆ ఫోటోలో ఎక్కడ కూర్చున్నారో ఏం చెప్తారు? అప్పుడు బాబా చాలా బాగుంది ఈ ఫోటో అంటూ ఆయన బొటనవ్రేలుని ఆ పర్వతం మీద పెట్టి మణికి చూపిచ్చారట. మణి బాబా మీరెక్కడ కూర్చున్నారో అనుకుంటున్నాడు అని మరోసారి చెప్పింది. బాబా తన బొటన వ్రేలుని ఆ ఫోటో మీద పెట్టారు. అది ఆ బొటన వేలంత ఉందనమాట ఫోటో. మొత్తం పర్వతమంతా కూడా కవర్ అయిపోయింది ఆయన బొటన వేలుకి. కానీ మణి ఇంకా సందేహంతో ఓహ్! కానీ బాబా అంటూ తన మాటను బాబా సరిగ్గా వినలేదేమో అని మరోసారి అడగడానికి ప్రయత్నించింది. ఎక్కడ? మీరెక్కడ కూర్చున్నారు? అని అడిగింది మళ్ళీ. ఆయన మణి వైపు ఆశ్చర్యంగా చూస్తూ, అదే నేనిప్పుడే కదా చూపించాను అని తిరిగి తన బొటనవ్రేలుని ఆ ఫోటోపై పెట్టారు. అప్పుడు మణి బాబా మొత్తం పర్వతమంతా కూర్చున్నట్లే ఒకచోట ఆయన పరిమితమైనటువంటి శరీరంతో ఒక 3 అడుగుల నేల మీద కూర్చోవడం కాదు. మొత్తం పర్వతాన్ని ఆయన కూర్చోవడం ద్వారా మొత్తం ఆ పర్వతాన్ని తాకారు అని గ్రహించి మణి మొత్తం పర్వతమంతా కూర్చున్నట్లే అంటూ ఆయనకు ఉత్తరం రాసింది. ఆయన ఉనికి అపరిమితమైనది. ఇక్కడే అంటూ బాబా సూచించిన విధానం చాలా చాలా అందంగా ఉంది. అందువలన మణి మ్యాథ్స్‌కి బాబా మొత్తం ఫాలెన్‌లు పర్వతమంతా కూర్చున్నారు అని వ్రాసింది. అలా అనేక సంఘటనలు మణి పంచుకుంటూ ఉండేది. ఇక్కడికి ఈరోజు ఆపుకుందామండి. 'అవతార్ మెహర్ బాబా కీ జై'. జై బాబా అండి లక్ష్మి గారు. నాకు చక్కగా